మాకు రామ్నగర్కి ఏ ఒక్క సౌకర్యం లేదు. ఆ ఏరియాకి ఎటువంటి చిమ్మేదానికి కానీ డ్రైనేజ్ తీయడానికి కానీ వెళ్ళేదానికి ఒక కార్మికుడిని అంటూ అక్కడ నిర్మించలేదు. వచ్చిన ప్రతి కార్పొరేటర్ కూడా నామకే వాసి 2 రోజులు అట్టా తిరిగేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ వర్షాలు వచ్చినా పట్టించుకునే దిక్కు కూడా లేదు సార్. అక్కడ మేము చిన్న పిల్లకాయల నుండి అదే ఇళ్లలో ఉన్నాము. బిడ్డలు ఒకరి మీద ఒకరము అల్లాడుతూ ఉన్నాం, కానీ మాకుగా ఎక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాల. నెల్లూరు సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని శుభ్రపరిచే పారిశుద్ధ్య కార్మికులు నివసించేటటువంటి పెద్ద దళితవాడ రామ్నగర్ దళితవాడ పరిస్థితి ఏంటంటే ఎక్కడ వేసిన చెత్త అక్కడే అత్యంత మురికి కోపం, సైడ్ కాలువలన్నీ పూడిపోయి ఒక్క కార్మికుడు కూడా ఆ రామ్నగర్కి కేటాయించబడి లేడు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిషేక్. మనమైతే 10/3 సచివాలయం దగ్గర ఉన్నాం. సో ఈ సచివాలయం దగ్గర కుల వివక్ష నిర్మూలన కోసం అంటూ కేవీపీఎస్ నాయకులు సామాజిక శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు వీళ్ళకు ఉండేటువంటి డిమాండ్స్ ఏంటి, ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి తెలుసుకుందాం. మాకు రామ్నగర్కి ఏ ఒక్క సౌకర్యం లేదు. ఒక అమ్మఒడి కానీ లేదా ఒక పిల్లకాయలు చదువుకోవటానికి ఒక మంచి ఉపాయం కానీ ఏదీ లేదు. మాకు వర్షం వచ్చి అమ్మఒడి సాధారణంగా అందరికీ పడుతుంది కదా, మీకు కాలనీకి ఎందుకు పడలేదంటారు? మేము ఎంప్లాయీలమంట, గవర్నమెంట్ ఎంప్లాయీలమంట. మాకు వచ్చేదేమో కాసంత జీతం ఆడ, ఏడు మటుకు ఎంప్లాయీ అని పెద్ద పేరు. ఆ ఎంప్లాయీలను చూసి మాకు అమ్మఒళ్ళు పిల్లకాయలు చదువుకోవటానికి ఏవి లేవు, సంక్షేమ పథకాలు ఏవి లేవు మాకు. రెండేది వచ్చేది మా వార్డులో వర్షాలు వస్తే మునిగి తేలుతుండం, కాలువలు బాగలేవు, రోడ్లు బాగలేవు. ఏడాడా బయట అంతా పోయి మేము శుభ్రం చేసి రావాలా. మా ఏరియాలో చేసేందుకు లేదు. ఊరు గొప్ప ఇదేనా పేరు దెబ్బ అన్నట్టుగా మా ఏరియా ఉంది. ఊరు దెబ్బ అలాగా మా ఏరియా ఉంది, కానీ ఏ ఒక సంక్షేమ పథకాలు లేవు. మేము అనుభవించే ఇది అంత వరస్ట్గా ఉంది మాకు. ఊరంతా మేము శుభ్రం చేసి వస్తున్నాము, కానీ మాకు వచ్చే లోపలికి మాకు ఏది జరగనంటుంది. మాకు అన్నీ చెయ్యాలా. ఈ లోన్లు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అనేది ఇప్పటికి మేము ఎరగం. ఒక లోన్లు కానీ ఒక సంక్షేమ పథకాలు కానీ ఏ ఒక్కటి మాకు ఇచ్చి మేము ఎరగము. అంత వరస్ట్గా ఉంది రామ్నగర్ అంటే. మీరు చెప్పండి. మాకు కొన్ని సంవత్సరముల నుండి అక్కడ రామ్నగర్ 10వ వార్డు 3లో నివసిస్తున్నాము. ఇప్పుడు 4 భాగాలు చేశారు. 4 భాగాలు చేసిన 10వ వార్డు మాత్రం రామ్నగర్ మాత్రము ఎలాంటి సౌకర్యము లేదు. మేము చిన్న పిల్లకాయల నుండి అదే ఇళ్లలో ఉన్నాము. బిడ్డలు తరమైన అక్కడే మురికి ఆడే ఉన్నాం, కానీ బిడ్డలు ఒకరి మీద ఒకరము అల్లాడుతూ ఉన్నాం, కానీ మాకుగా ఎక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాల. ఎన్నోసార్లు బాబు గిరిజన కాలనీలో ఇచ్చారు, ఎన్టీఆర్ నగర్ ఇచ్చారు. అవన్నీ ఇస్తామన్నారు, కానీ ఇస్తామంటున్నారు, కానీ ఇవ్వడంలే. ఇప్పుడు మాత్రము ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు. ఆప్కాస్లో చేసే ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులమని చూపిస్తుంది. ఆప్కాస్లో చేసే వాళ్ళకి ఎంత జీతం ఇస్తున్నారు? 1 లక్ష రూపాయలు ఇస్తున్నారా? 21 జీతము. మళ్ళీ పిఎఫ్ ఈఎస్కే వాటన్నిటికి పట్టుకోగా ఫుల్గా చేస్తే 18,000. అది మేము ఉద్యోగస్తులమా? మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు. మా బిడ్డలకు అమ్మఒడి లేదు, మాకు రేషన్ కార్డులు లేవు, ఎలాంటిది లేదు. ఎలాంటివి లేకుండా 10వ వార్డుల ఊరు మొత్తం మేము చేసి వస్తుంటాం, కానీ అక్కడ కాలువలు కానీ అదే వేరే దగ్గర అయితే ఒక్క రిమార్క్ వచ్చిందంటే, ఒక కంప్లైంట్ వచ్చిందంటే బదరా పంపేస్తారు. అక్కడికి పోయి అక్కడ పని చేయండి, అక్కడ మురుకుగా ఉందంట. మేమేమి మురికి వాళ్ళమా? మేము మురికి వాళ్ళమే అయ్యుండొచ్చు, కానీ మా పట్ల ఎందుకు ఇంత దారుణమైన వివక్ష చూపిస్తుంది? ప్రభుత్వం ఫోటోలు తీసి డైలీ ఫోటోలు అప్లోడ్ చేసేటువంటి ప్రోగ్రామ్ కూడా పెట్టుంది కదా. సో మీ ఏరియాలో ఫోటోలు అప్లోడ్ చేసేటువంటి పరిస్థితి లేదా? అక్కడ అసలు పని చేసేదానికి మున్సిపల్ కార్మికులే లేరు. ఆ ఏరియాకి ఎటువంటి వెళ్ళి చిమ్మేదానికి కానీ డ్రైనేజ్ తీయడానికి కానీ వెళ్ళేదానికి ఒక కార్మికుడిని అంటూ అక్కడ నిర్మించలేదు. ఎందుకు ఇంత వివక్షత? అక్కడ హరిజనులు ఉన్నారని అక్కడ ఎందుకు మున్సిపల్ కార్మికుల్ని నిర్మించలేదు అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాము. వెంటనే రామ్నగర్లో మున్సిపల్ వర్కర్ని నిర్మించాలి, అక్కడ పారిశుద్ధ్య ఏర్పాటు చేయాలి, పారిశుద్ధ్య కార్మికుల్ని నిర్మించాలి. అలాగే అక్కడ ఉండేటువంటి హరిజనులు ఒక్కొక్క చిన్న ఇంట్లో 4-5 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వాళ్ళకి సొంత ఇల్లులు కూడా లేవు. వెంటనే వాళ్ళకి సొంత ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయాలి, రిజిస్ట్రేషన్ పట్టాలు కల్పించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం.
తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. కనీసం ఒక పారిశుద్ధ కార్మికులను కూడా తమ ఏరియాలో ఏర్పాటు చేయకపోవడం బాధాకరం అని చెప్తూ ఉన్నారు. మరొకరున్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, పరిస్థితి దారుణంగా ఉందని చెప్తూ ఉన్నారు. సార్, మేము ఈ రామ్నగర్లో గత 75 సంవత్సరాల నుంచి ఉన్నాము. కానీ అక్కడ అటు పెద్ద కాలువ ఇటు పెద్ద కాలువ మధ్యలో మేమే గుడిసెలు వేసుకొని బతికున్నాము. తర్వాత కొంతకాలం తర్వాత మాకు పట్టాలని చెప్పి ఎక్కడ ఆక్యుపై చేస్తే అక్కడ వాళ్ళకి ఇచ్చున్నారు. అవి కూడా ఈరోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పెరిగిపోయి అవి కూడా చిన్న చిన్న గుడిసెలుగా ఏర్పడిపోయి వాళ్ళకి ఎవరికి కూడా ఈరోజు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఆ ఇళ్ళకి రిజిస్ట్రేషన్ జరగలేదు. కానీ ఈరోజు ఆ కుటుంబంలో ఒక నలుగురు ఉంటే ఆ నలుగురు ఆ ఇంట్లోనే ఆ 2.5 అంకణం 3 అంకణాల ఇళ్లలోనే బతికి జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆ రోజుల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు కాబట్టి ఈరోజు కూడా వాళ్ళ బిడ్డలే పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. అది ఒక సాకుగా చూపించి వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా ఏమి ఇవ్వకుండా మానేసుకున్నారు. దాంట్లో కూడా ఇంకో భాగం ఏంటంటే వర్షంగాని వస్తే చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో రామ్నగరు పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు. ఏంద్రే పరిస్థితి అంటే అటు పెద్ద కాలం ఇటు పెద్ద వాళ్ళగా కలవట్లే లేవు. ఒక వాటర్ పోయేదానికి అవుట్లైనే లేకుండా దాన్ని ఏర్పాటు చేసి పెట్టారు. ఇదేందా ఈ వ్యవస్థ ఈ విధంగా ఉందని చెప్పి మేమే అడిగినా కానీ అది చేపిస్తాం చెందుతామని చెప్పి వచ్చిన ప్రతి కార్పొరేటర్ కూడా ఏదో నామకే వాసి 2 రోజులు అట్టా తిరిగేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ వర్షాలు వచ్చినా పట్టించుకునే దిక్కు కూడా లేదు సార్. అక్కడ ఆ విధమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులలో కరెంటు లైట్లు పోయినా కానీ అక్కడ తిరిగి వేయించుకునేవాడు కూడా ఒక కార్పొరేటర్ రాడు. ఎంతోమంది ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ కోఆర్డినేటర్లని క్లస్టర్ ఇన్ఛార్జీలు పెట్టుకొని గొప్ప గొప్ప ఇళ్ళ చుట్టూ తిప్పుతున్నారు. కానీ ఒక దళిత వాడ రామ్నగర్లో ఎందుకు తిప్పరు? వాళ్ళు ఈ లైట్లు వేసుకుని వాళ్ళు చీకట్లో బతకాలా? ఫాకింగ్ మిషన్ వస్తే వచ్చి పోజులు కొడుతుంటారు అక్కడికి వచ్చి. మరి ఈరోజు అదే రామ్నగర్లో దళిత వాళ్ళకి వచ్చి పోజులు కొట్టలేరు, అక్కడ పాకింగ్ కూడా చేయించలేరు. దోమలు వాళ్ళు విపరీతమైన దోమలతో చచ్చిపోతున్నారు. 2 దిక్కుల పెద్ద కాలువలే ఉన్నాయి. ఎట్టు పోయినా కానీ వాళ్ళకి వాటర్ అక్కడే స్టాకేజ్ ఉంటుంది. అవుట్లైనే ఏర్పాటు చేయలేదు సార్. ఇది మా కోరిక. చిన్నపాటి వర్షం వస్తే లోపలికి పోలేం. ఆ రామ్నగర్కి అవతల ఒక కాలువ యువతల ఒక కాలువ ఉంటుంది. ఒక చిన్న కలవట్టు వేసి ఉంటారు, 1.5 అడుగు నీళ్లు దాని పైకి వచ్చేస్తున్నాయి. చిన్న చిన్న పనులు కూడా ఇట్లా చేయటం లేదు. రెండోది ఎస్టీ/ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని ఖచ్చితంగా అట్లా కేటాయించాలని కోరుతున్నాం. రెండోది ఏసీ నగర్ మున్సిపల్ స్కూల్ కాడ ఒక కమ్యూనిటీ హాలు, మొత్తం అరుంధతులు ఉండే ఏరియా, ఒక చిన్న కార్యక్రమం చేసుకోవాలన్నా అటు చేసుకోలేని పరిస్థితి. రెండోది ఒకే ఇల్లు ఎప్పుడో ఒక 50-100 సంవత్సరాల క్రితం ఇస్తే 4-5 కుటుంబాలు అక్కడ ఉదుక్కొని ఉంటున్నాయి. అటు కాకుండా ఇళ్ల స్థలాలు కూడా ఏర్పాటు చేయాలని, అలాగే ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వాలని మేము మా కేవీపీఎస్ నగర బాధ్యులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కుల వివక్షత, అంటరానితనం, ఈ సామాజిక అసమానతలు పోగొట్టడానికే భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనేవి పెట్టారు. అయితే 75 సంవత్సరాలు అయినా దళితుల యొక్క జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, దళితుల అభివృద్ధి అయ్యారా లేదా, దళిత వాడల్లో దళితుల పరిస్థితులు ఎలా ఉన్నాయనే దాని మీద సామాజిక శంఖారావం ఆంధ్రప్రదేశ్లో కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, మిగతా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ సామాజిక శంఖారావం జరుగుతుంది. అయితే సాధారణంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో దళిత వాడలు, బలహీన వర్గాలు నివసించేటటువంటి ప్రాంతాల్లో సమస్యలు, పరిస్థితులు, ఇబ్బందులు ఉంటాయని అనుకున్నాం అందరం. కానీ నెల్లూరు జిల్లా కేంద్రం, నెల్లూరు నగర నడిబొడ్డు, ఏ దళిత వాడకెళ్ళినా, ఏ దళిత వాడలో చూసినా తీవ్రమైనటువంటి సమస్యల కోపం, దుర్భరమైనటువంటి జీవిత పరిస్థితులు. 75 సంవత్సరాలు అయినా కానీ ఈ రోజుకి కూడా ఇంకా దారుణాతి దారుణంగా దిగజారి ఉన్నటువంటి పరిస్థితులు ఈ దళిత వాడల్లో, దళితుల జీవితాల్లో కనపడుతున్నాయి. దీనికి నిలువెత్తు నిదర్శనం నెల్లూరు సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని శుభ్రపరిచే పారిశుద్ధ్య కార్మికులు నివసించేటటువంటి పెద్ద దళితవాడ రామ్నగర్ దళితవాడ. అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేసేటటువంటి అరుంధతీయులుగా ఉండేటటువంటి దళితులు రామ్నగర్లో నివసిస్తుంటారు. కానీ ఆ దళితవాడ పరిస్థితి ఏంటంటే ఎక్కడ వేసిన చెత్త అక్కడే, అత్యంత మురికి కోపం, సైడ్ కాలువలన్నీ పూడిపోయి ఒక్క కార్మికుడు కూడా ఆ రామ్నగర్కి కేటాయించబడి లేడు. పూర్తిగా కూడా మురికి కోపం అయిపోయింది. పలు డిమాండ్లు అయితే చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్లు సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా ఎవరైతే ఫ్యామిలీస్ పెరిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్తగా ఉండేటువంటి ఫ్యామిలీస్కి ఇళ్ళు పట్టాలు కేటాయించాలి.
పారిశుద్ధ్యం విషయంలో మెరుగుపరచాలి. తమ ఏరియాలో ఎవరు కూడా రావడం లేదు. అలాగే వీధి లైట్లు కల్పించాలి. మౌలిక సదుపాయాలు, ప్రధానంగా మౌలిక సదుపాయాల కొరతతో రామ్నగర్ ప్రాంతం ఉంది. మౌలిక సదుపాయాలు కల్పించాలని అనేక డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. అలాగే అమ్మఒడి లాంటి సంక్షేమ పథకాలు, రేషన్ కార్డు లాంటివి లేకపోవడం వల్ల రావడం లేదు. సో వాటి సౌకర్యం కూడా తమకు కల్పించాలి. పారిశుద్ధ్య కార్మికులుగా తమకు వచ్చేటువంటి జీతం అయితే 18,000 మాత్రమే కాబట్టి తమకు ఈ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మహేష్ తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.